రాష్ట్ర విభజన హామీలను అమలు చేసే విధంగా వైసీపీ కూటమి పార్టీలు కృషి చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. దేశంలో బీజేపీ పార్టీకి పూర్తిగా మెజారిటీ లేదని, తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. కాకినాడ సూర్యకళా మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వానికి రాజ్యసభలో మెజారిటీ ఉండగా తెలుగుదేశం పార్టీకి పార్లమెంట్లో భారీ మెజారిటీ ఉందని, వైసీపీ, తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశం అవడం మంచిదని అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన వాటాతో పాటు నీటి పంపకంపై చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పురంధేశ్వరి మాయమాటలు చెప్పారని తెలిపారు. రాష్ట్రంలో 2014లో డబుల్ ఇంజన్ సర్కార్ పనిచేసిందని, ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలో ఉందని, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. బీహార్కి ప్రత్యేక హోదా కోసం సీఎం నితీష్ అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగిందని, చంద్రబాబు ఏపీకి ఎందుకు ప్రత్యేక హోదా అడగడం లేదని ప్రశ్నించారు. గతంలో బీజేపీ రాష్ట్రానికి ఏమీ చేయలేదని, చంద్రబాబు ఢిల్లీలో ధర్మ పోరాట దీక్షలు చేశారని గుర్తు చేశారు. ఏపీ కంటే తెలంగాణ ఆదాయం పెరిగిందని, బీహార్, యూపీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉందని, ఆయా రాష్ట్రాల్లో ఏమీ అభివృద్ధి జరగలేదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మధు, తోకల ప్రసాద్, జాన్సన్ బాబు, వాడకొండ, టి అన్నవరం తదితరులు పాల్గొన్నారు. పురంధరేశ్వర్ గారి అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరిగాయి. మరి వారి సోత్కర్ష చూస్తా ఉంటే మరి రాష్ట్రానికి ఏమి 10 ఏళ్ల కాలంలో చేశారో చెప్పడం చేతగాక వారు ఊహల్లో తేలియాడుతా ఉన్నారు. వాళ్ళు చెప్తున్నది ఏమంటే, ఇవాళ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, అక్కడ ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నట్లుగా లెక్క. ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కాబట్టి రాష్ట్రం అంతా ముందుకు పోతుందని చెప్తారు. మరి డబుల్ ఇంజన్ సర్కారు మన రాష్ట్రంలో ఇప్పుడు కొత్తగా ఉందనేం కాదు. గతంలో 2014 ఎన్నికల తర్వాత కూడా అప్పుడు కూడా తెలుగుదేశం బీజేపీ గవర్నమెంటే ఉంది ఆంధ్రాలో. ఢిల్లీలో కూడా బీజేపీ గవర్నమెంట్ లో, ఎన్డీఏ గవర్నమెంట్ లో తెలుగుదేశం మంత్రులు సుజనా చౌదరి గారు, అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు. మరి అప్పుడు ఏమీ జరగలేదని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 4 ఏళ్ల తర్వాత రాష్ట్రానికి అన్యాయం జరిగింది, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, విభజన హామీలు అమలు చేయాలి, ఇవన్నీ ఏమీ చేయనందువల్ల నేను ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నుంచి బయటకు రావడమే కాకుండా వారి మంత్రులు రాజీనామా చేయడమే కాకుండా చివరికి ఢిల్లీ స్థాయిలో ధర్మ పోరాట దీక్ష చేపట్టాడు. మరి ఇవాళ మళ్ళీ సేమ్ అదే పాడిందే పాడరా పాచిపండ్ల దాసరి అన్నట్టుగా మీరు పాత పాటే పాడుతూ ఉన్నారు. మీరు అప్పుడు ఎన్డీఏ సర్కార్ ఉండే కదా, డబుల్ ఇంజన్ సర్కార్ ఉండే, ఏం చేయలేకపోయారు? పైగా అన్యాయం జరిగిందని మేము చెప్పడమే కాదు, మేము ఎట్లా చెప్పాము, చంద్రబాబు నాయుడు గారే చెప్పారు అన్యాయం చేశారని. పోన్లే, ఈ 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో ఏమైనా మీరు చేశారంటే ఏమీ చేయలే. కనీసం జగన్మోహన్ రెడ్డి అడగను కూడా అడగలే, మీరు చేసింది లేదు. 10 ఏళ్లలో ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది ఎవరంటే ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది, దగా చేసింది, మోసం చేసింది. అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రం అధ్వాన్నంగా ఉండడానికి ప్రధానమైన కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే పార్లమెంట్ సాక్షిగా మనకు వాగ్దానాలు చేశారో ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చనందువల్లనే. ఎందుకంటే ఇవాళ మీలాంటి పాత్రికేయ మిత్రులు కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే చాలా మంది సీనియర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. ఆ రోజు తెలంగాణలో వాళ్ళు పోరాడింది అందుకు, మాకు నీళ్లు కావాలా, నిధులు కావాలా, ఉద్యోగాలు కావాలా, మాకు వెనుకబాటుతనం ఉంది, మేము వెనుకబడిపోయి ఉన్నామని. ఇవాళ తెలంగాణ ఏర్పడింది, ఈ 10 ఏళ్ల తర్వాత ఇవాళ 2 రాష్ట్రాల మధ్య పోలిక చూస్తే ఏ ఒక్క రంగంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు పోవడం లేదు. ఒక్క రంగంలో కూడా 2014లో మనం చీలిపోయినప్పుడు ఆ రోజు దాదాపు 58% ఇక్కడ ఇన్కమ్ ఉంది, ఇవాళ ఇన్కమ్ లేకుండా పోయింది. ఆ రోజు ఉన్న ఇన్కమ్ ఏమి, ఇవాళ ఉన్న ఇన్కమ్ ఏమి? ఆ రోజు తెలంగాణకున్న ఆదాయము 51,000 కోట్ల రూపాయలు అయితే దాదాపు 66,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఇన్కమ్ ఉంది. ఇవాళ మనకంటే వాళ్ళ తెలంగాణ వాళ్ళ ఇన్కమ్ ఎక్కువ ఉంది. తర్వాత అదేవిధంగా ఉద్యోగాలు అక్కడ ఎక్కువ ఇస్తూ ఉన్నారు, తర్వాత పంట ఉత్పత్తులు ఎక్కువైతా ఉన్నాయి. అంతేకాకుండా ఐటీ సెక్టార్లు, ఐటీ ఎక్స్పోర్ట్స్ ఇవాళ 2,30,000 కోట్ల రూపాయలు తెలంగాణలో ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉంటే ఆంధ్రాలో 3-4 కోట్లు. కాబట్టి ఏమంటే మనం ఎక్కడ పోతా ఉన్నాం? మాటలు చెప్పి కడుపు నింపి డబుల్ ఇంజన్ సర్కార్ అని
మాయ మాటలు మానండి. ఇవాళ రాష్ట్రము ఆర్థికంగా చిక్కుల్లో ఉంది, క్రైసిస్ ఎదుర్కొంటా ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా మన ఢిల్లీలో చెప్పారు. ఇవాళ 1వ తేదీ వస్తే జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేవు, అప్పు పుడితే తప్ప డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రానికి మేలు జరగాలి, పక్క రాష్ట్రాలతో పోటీపడి మనం కూడా అభివృద్ధి కావాలంటే పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, విభజన హామీలు అమలు చేయాలి. అందుకు ముందుకు రావాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్ చాలా చోట్ల చూసాం. బీహార్లో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. వారంలో 7 బ్రిడ్జిలు కొట్టుకొని పోయినాయట, 7 బ్రిడ్జిలే కొట్టుకుపోయినాయి అక్కడ. డబుల్ ఇంజన్ సర్కార్ ఎక్కడుందో, యూపీలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. అభివృద్ధి ఏం జరిగిందో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఏమంటే మాటల ద్వారా వీలు కాదు. పైగా పురంధరేశ్వర గారు అన్నారు 2047 కల్లా ఆర్థిక వ్యవస్థ 3వ ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. దానికి 2047 అక్కర్లే, ప్రధానమంత్రి మోడీ అక్కర్లే. మనం ఎవరితో పోటీ పడాలి? వాళ్ళ ప్రపంచంలో చైనా దేశం కంటే అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశము. చైనాతో మనం పోటీ పడాలి. కానీ ఇవాళ చైనాది $18 ట్రిలియన్ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ, మనం $3.6 ట్రిలియన్. మనం ఎక్కడున్నాం, చైనా ఎక్కడుంది? 1947లో భారతదేశానికి స్వాతంత్రం వస్తే 1948లో చైనాలో విప్లవం జయప్రదమైంది. మరి ఇవాళ చైనా ఎక్కడుంది, మనం ఎక్కడున్నాం?